హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ స్పోర్ట్స్ అప్డేట్. సో ఏంటంటే రాబోయే ఒక 2-3 సంవత్సరాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ చాలా బోరింగ్గా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం 5-6 సంవత్సరాల క్రితం 170, 180 పరుగులను చూడడం జరిగిందో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే 250 కొట్టినా కానీ ఫ్యాన్స్కి ఎలా ఉందంటే 250 అయినా అంతేనా, సరిపోతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న శనివారం అదే జరిగింది. మొదటి మ్యాచ్లో 264 పరుగులు కొడితే దాన్ని చేజ్ చేయడం జరిగింది. రెండో మ్యాచ్లో 228 పరుగులు చేస్తే దాన్ని చేజ్ చేయడం జరిగింది. అంటే బౌలర్స్ డామినేషన్ అనేది లేదు. బౌలర్స్ పూర్తిగా ఏంటంటే బాల్ వేయాలి, కొట్టించుకోవాలి అన్న రీజన్లో మారిపోవడం జరిగింది. బ్యాటర్స్ ఆధిపత్యం నడుస్తుంది పూర్తిగా. గత 5-6 సంవత్సరాల క్రితం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి మ్యాచ్లు. 180, 190 పరుగులు లాస్ట్ వరకు వచ్చేవి, భలే మజాగా అనిపించాయి. బట్ ఇప్పుడు అలా అనిపించట్లేదు. నిన్న శనివారం ఏకంగా ఎన్ని రికార్డులు నమోదు కావడం జరిగిందో తెలుసా? 986 పరుగులు 2 మ్యాచ్ల్లో కలిపి, 15 క్యాచ్లు, 59 సిక్స్లు, 96 ఫోర్లు, 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు. కేఎల్ రాహుల్ 152 పరుగులు చేయడం జరిగింది, కానీ వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. వైభవ్ సూర్యవంశి 36 బాల్స్లో 100 పరుగులు చేయడం జరిగింది, కానీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఓడిపోయింది. ఒకే ఓవర్లో వైభవ్ సూర్యవంశి 4 ఫోర్లు, ఒకే ఓవర్లో వైభవ్ సూర్యవంశి 6 ఫోర్లు కొట్టడం జరిగింది. అలాగే చేజింగ్ 264 పరుగులు చేస్తే కూడా దాన్ని కాపాడుకోలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే ఆరెంజ్ క్యాప్ నిన్న మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు అది విరాట్ కోహ్లీ దగ్గర ఉంది. తర్వాత కేఎల్ రాహుల్ తీసుకున్నాడు, వైభవ్ సూర్యవంశి అందుకున్నాడు, అభిషేక్ శర్మ నెత్తి మీద పెట్టుకున్నాడు. సో ఇలా అయిపోయింది నిన్న పరిస్థితి. అలాగే లుంగి యంగ్కి చాలా సీరియస్గా ఇంజూర్ కావడం జరిగింది. బట్ ఈ సేఫ్ నౌ. ఏంటంటే నిన్న కంప్లీట్గా ఒక సినిమా అయితే చూడడానికి దొరుకుతుంది. సో ఆ సినిమా మన కాటేరమ్మ కొడుకులు కూడా చూడించడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ మళ్ళీ వచ్చాడు, టాస్ గెలిచాడు, మ్యాచ్ కూడా గెలిచాడు. సో మాట్లాడుకుందాం. మ్యాచ్ నెంబర్ 36 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. వెన్యూ వచ్చేసి జైపూర్ స్టేడియం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్ ఆహ్వానించింది రాజస్థాన్ రాయల్స్. అండ్ రాజస్థాన్ రాయల్స్ మీద అదే డామినేషన్ కంటిన్యూ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ మీద అన్బీటబుల్గా ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడడం జరిగితే 6 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వన్ సైడ్ చేసేసింది, పూర్తిగా డామినేషన్ చేసింది. అలాగే మన మాజీ కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ 2025లో ఎంట్రీ అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ మీద సెంచరీ బారడం జరిగింది. అలాగే ఇదే సీజన్లో 91 పరుగులు చేయడం జరిగింది. అలాగే నిన్నటి మ్యాచ్లో దాదాపుగా 74 పరుగులు చేయడం జరిగింది ఇషాన్ కిషన్ రాజస్థాన్ రాయల్స్ మీద. సో ఫేవరెట్ టీం అని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్కి. ఓవరాల్గా ఏంటంటే బ్యాటింగ్ డామినేషన్ అయితే నడుస్తుంది, పూర్తిగా బ్యాటింగ్ డామినేషన్ నడుస్తుంది. ఎక్కడనో రాను ఇది ఆడియన్స్కి బోర్ కొట్టబోతుందా? ఎందుకంటే చూసి ప్రతిసారి ఇదే విధంగా చూస్తుంటే ఏంటంటే 250, 260 కొట్టినా కానీ అదే ఇంతేనా, రేపు పొద్దున ఇంకో సంవత్సరం తిరిగిన తర్వాత ఏంటంటే 300 కూడా కొట్టేలా ఉన్నారు. అండ్ ఇది ఓన్లీ ఇక్కడ మాత్రమే కొనసాగుతుంది, ఐపీఎల్లో కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ ఈ విధంగా రావాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫార్మాట్ వేరే ఉంటుంది, బౌలర్స్ వేరే విధంగా ఉంటారు. అక్కడ కొద్దిగా భయం ఉంటుంది, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాబట్టి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు కాబట్టి అందుకే ఉతికారేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఇంటర్నేషనల్లో పోయి ఇదే విధంగా ఆడతారంటే ఖచ్చితంగా ఆడతారని మాత్రం మనం చెప్పలేము. ఇక మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏంటంటే ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగాల్సి వచ్చింది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్లో యశస్వి జైస్వాల్ 8 బాల్స్లో 10 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఇంకా మన వైభవ్ సూర్యవంశి 37 బాల్స్లో 5 ఫోర్లు 12 సిక్స్లతో, 5 ఫోర్లు ఏంది 12 సిక్స్లు ఏంది, 12 సిక్స్లు, ఫోర్లతో తక్కువ డీలింగ్, సిక్స్లతో ఎక్కువ డీలింగ్, 278 స్ట్రైక్లతో 103 పరుగులు చేసి మరోసారి సెంచరీ నమోదు చేసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ 35 బాల్స్లో సెంచరీ చేస్తే ఈసారి 36 బాల్స్లో సెంచరీ చేయడం జరిగింది గుడ్డోడు వైభవ్ సూర్యవంశి. త్వరగా 15 సంవత్సరాల వయసులోనే డొమెస్టిక్లో ఇంకా ఐపీఎల్లో కలిపి 4 సెంచరీలు నమోదు కావడం జరిగింది. అలాగే మనోడికి ఆ 15 నెంబర్ అంటే నేను 15 సంవత్సరాలు కాబట్టి నేను 15 సంవత్సరాల్లోనే హాఫ్ సెంచరీ కొడతా అని చెప్పి మనం కూర్చున్నాడు తెలియదుగా. స్ట్రాంగ్ టీంల పైన సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 15 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టడం జరిగింది. అలాగే ఆర్సీబీ మీద 15 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టడం జరిగింది. అలాగే సిఎస్కే టీం మీద కూడా 15 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టడం జరిగింది. సో నేను 15 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొడతాను కూర్చున్నట్టున్నాడు. సో ఏంటంటే అద్భుతమైన నాక్ ఆడడం జరిగింది నిన్న కూడా వైభవ్ సూర్యవంశి. ఏంటంటే మనం చూసుకున్నట్టయితే వైభవ్ సూర్యవంశి మీద బాగా ఆధారపడింది రాజస్థాన్ రాయల్స్ టీం అనిపిస్తుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశి, ధ్రువ్ జురేల్ అవుట్ అయిపోతే మిగతా బ్యాటింగ్ డెప్త్ అనేది అంత బాగాలేదు అని అనిపించింది. అండ్ వైభవ్ సూర్యవంశి ఈ సీజన్లో మనం ఒకసారి ఫామ్ చూసుకున్నట్టయితే
నిన్నటి మ్యాచ్లో 103 పరుగులు, అంతకుముందు ఎల్ఎస్జీతో 8 పరుగులకు వెందిరడం జరిగింది. అంతకుముందు కేకేఆర్తో 46 పరుగులు, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద డకౌట్ కూడా జరిగింది. ఆర్సీ మీద 78 పరుగులు, ఎంఐ మీద 39 పరుగులు, జీటీ మీద 31 పరుగులు, అలాగే సిఎస్కే మీద 52 పరుగులు. సో మంచి ఫామ్లో ఉన్నాడు. మంచి అంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆ రాబిన్ తప్ప ఇదే వైభవ్ సూర్యవంశి గురించి ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశి తేలిపోతాడు, కనీసం 400 పరుగులు కూడా చేయలేడు అని చెప్పాడు. ఆల్రెడీ 350 పరుగుల వరకు రావడం జరిగింది. సో తొందరలోనే ఆ 400 కూడా కంప్లీట్ చేసుకోబోతాడు. ఎందుకంటే ఇంకా సగం మ్యాచ్లు ఉన్నాయి, 7 మ్యాచ్లు మాత్రమే కావడం జరిగింది. ఇంకా సగం మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మిగతా మ్యాచ్లో ఈజీగా 700 వరకు 800 వరకు ఈజీగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక నెక్స్ట్ ధ్రువ్ జురేల్ వచ్చేసి 35 బాల్స్లో 8 4లు 1 6తో 145 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేయడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఫామ్లో ఉన్నారనమాట. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశి, ఇంకా మన ధ్రువ్ జురేల్, వీళ్ళు ముగ్గురు పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే మనకు తేలిపోవడం జరిగింది, అర్థమైపోతుంది. ఇక రియాన్ పరాగ్ 7 పరుగులు, కెప్టెన్ వెరీ 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 డిసప్పాయింటెడ్. 9 సంవత్సరాల్లో ఒక్క సీజన్లో కూడా ఇప్పటి వరకు 9 సంవత్సరాలు ఆడడం జరిగింది ఐపీఎల్ సీజన్లో, ఒక్క సీజన్లో కూడా సెంచరీ లేదు ఇప్పటివరకు, ఒక్క సెంచరీ కూడా లేదు. అలాగే ఈ సీజన్లో చాలా దారుణంగా ఉంది మన పరిస్థితి. నిన్నటి మ్యాచ్లో 7 పరుగులు, అంతకుముందు ఎల్ఎస్జీతో 20 పరుగులు, కేకేఆర్తో 12 పరుగులు, ఎస్ఆర్హెచ్తో 4 పరుగులు, ఆర్సీబీతో 3 పరుగులు, ఎంఐతో 20 పరుగులు, జీటీతో 8 పరుగులు, సిఎస్కేతో 14 పరుగులు. ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 25 పరుగులు లేదు. కెప్టెన్ సాబ్ రియాన్ పరాగ్ ప్రతి మ్యాచ్లో కూడా మళ్ళీ ఆడడానికి అవకాశం దొరికింది. ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 25 పరుగులు చేయలేదు రియాన్ పరాగ్. మరి ఏంటంటే పూర్తిగా వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ పైన ఆధారపడి ఉంది. ఒకవేళ నిన్న వైభవ్ సూర్యవంశి 100 పరుగులు కొట్టకపోతే ఎలా ఉండేది స్కోర్? 228 మొత్తం స్కోర్ రావడం జరిగింది. అంత 100 పరుగులు తీసేస్తే ఓవరాల్గా టీం మొత్తం చేసింది 128 స్కోరే. సో ఏంటంటే పూర్తిగా వైభవ్ సూర్యవంశి పైన ఆధారపడిందేమో రాజస్థాన్ రాయల్స్ టీం అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఫెరేరా వచ్చేసి 16 బాల్స్లో 33 పరుగులు చేయడం జరిగింది. 3 4లు 3 6లతో 206 స్ట్రైక్ రేట్తో. ఇక హిట్ మ్యాన్ కూడా ఈ సీజన్లో వరస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిట్ మ్యాన్ ఈ సీజన్లో మీరు స్కోర్ చూసుకున్నట్టయితే 11, 22, 15, 0, 6, 18. సో చెప్తున్నాను కదా, ఏంటంటే పూర్తిగా వైభవ్ సూర్యవంశి పైన రాజస్థాన్ రాయల్స్ అనేది ఆధారపడింది. తర్వాత జోఫ్రా ఆర్చర్ వచ్చేసి 2 పరుగులు, రవీంద్ర జడేజా 4 పరుగులు. ఓవరాల్గా 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది, 6 వికెట్లు నష్టపోయి. సో ఏంటంటే 228 పరుగులు అంటే అద్భుతమైన స్కోరే, కాకపోతే ఈ సీజన్లో కాదు, ఈ సీజన్లో మాత్రం కాదు. ఇక మనం ఒకసారి బౌలింగ్ డిపార్ట్మెంట్, సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడుకున్నట్టే ప్రఫుల్ సింగ్ మొదటి మ్యాచ్లో హీరో, మిగతా మ్యాచ్లో 0 లాగా కనిపిస్తున్నాడు. చాలా దారుణంగా వైఫల్యం చెందుతున్నాడు. ఒక లైన్లో బాల్ వేయకుండా ఇష్టానుసారంగా వేయడం జరుగుతుంది. 4 ఓవర్లో 49 పరుగులు ఇచ్చి లాస్ట్లో ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ రావడం జరిగింది, తక్కువ స్కోర్ ఇచ్చాడు. 4 ఓవర్స్లో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. ఇషాన్ మలింగా బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో మనకు ఇషాన్ మలింగా బెస్ట్ బౌలర్. 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే షకీబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. షకీబ్ హుస్సేన్ ఎక్సలెంట్ బౌలర్, బట్ ఈ మ్యాచ్లో కొంచెం ఎక్కువగా స్కోర్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే హీఈస్ ద బెస్ట్ బౌలర్. మనోడికి ఎవరికి ఎలా అయ్యాలో ఖచ్చితంగా మనోడికి తెలుసు. ఆ స్లోవర్ వన్స్ ఏ విధంగా అయ్యాలో కూడా మనకు తెలుసు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి తొందరలోనే నితీష్ కుమార్ రెడ్డి హార్దిక్ పాండ్యాని రీప్లేస్ చేస్తాడేమో అని అనిపిస్తుంది నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే బ్యాటింగ్లో అద్భుతంగా ఆడుతున్నాడు, బౌలింగ్లో అద్భుతంగా ఆడుతున్నాడు. తను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు, ఇంకా పటిష్టంగా తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాడు. సో నిజంగా నితీష్ కుమార్ రెడ్డి రాబోయే కాలంలో ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాని ఆల్రౌండర్ డిపార్ట్మెంట్లో రిప్లేస్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మన కాటేరమ్మ కొడుకుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో అంతగా అంటే రిధమ్ అందుకునే సమయంలో మళ్ళీ పోతున్నాడు అనిపిస్తుంది. బట్ ట్రావిస్ హెడ్ కూడా వెరీ వెరీ డిసప్పాయింటెడ్. చాలా దారుణంగా ఉంది ఈ సీజన్లో స్కోరు. ట్రావిస్ హెడ్ నిన్నటి మ్యాచ్లో 6 పరుగులు, అంతకుముందు 37, 23, 18, 38, 7, 46, 11. సో ఏంటంటే కొన్ని మ్యాచ్ల్లో రిధమ్ అందుకునే ముందు దాన్ని మళ్ళీ వెందిరగడం జరుగుతుంది. సో ఏంటంటే ట్రావిస్ హెడ్ కొద్దిగా చూసుకోవాలి. ట్రావిస్ హెడ్ కూడా నడిచాడా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇంకా భీకరంగా స్కోర్ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి. ఇక అభిషేక్ శర్మ నిన్నటి రోజున 29 బాల్స్లో 11 4లు 1 6తో 196 స్ట్రైక్ రేట్తో అభిషేక్ శర్మ 57 పరుగులు చేయడం జరిగింది. అండ్ నిన్న నేను గమనించింది ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కువగా 6తో డీల్స్ చేయలేదు, ఓవరాల్గా 4తో డీల్ చేయడం జరిగింది. అందుకే అభిషేక్ శర్మ 57 పరుగులు చేసి ఆ సెలబ్రేషన్ కూడా మనకు కనిపించడం జరిగింది. సో ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు అభిషేక్ శర్మ. ఇదే విధంగా ఈ సీజన్ మొత్తం అయిపోయేంత వరకు ఇదే విధంగా ఫామ్లో ఉండాలని మనం కోరుకుందాం. ఇక చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ కొంచెం నాకు బాధగా అనిపించింది ఏంటంటే క్యాప్టెన్సీ తీసుకున్నారు కదా, కొద్దిగా బాధగా అనిపించింది. బట్ ఏంటంటే క్యాప్టెన్సీ ఉంటే కొంచెం ఒత్తిడి ఉంటుంది ఇషాన్ కిషన్కి. ఇప్పుడు ఒత్తిడి లేడు కాబట్టి ఇంకా సాలిడ్గా ఆడగలుగుతాడు. దాంతోపాటు ఏంటంటే రాజస్థాన్ ఫేవరెట్ టీం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ని ప్రతిసారి ఉతికారేస్తున్నాడు. నిన్న కూడా 31 బాల్స్లో 11 4లు 3 6లతో 238 స్ట్రైక్ రేట్తో 74 పరుగులు చేయడం జరిగింది. సో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరుగుతుంది. సో ఏంటంటే మన దగ్గర మంచి ఫామ్లో ఉన్నారు. మనకు ట్రావిస్ హెడ్ ఒక్కడ పక్కన పెడితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు చాలా మంచిగా ఫామ్లో ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్ 24 బాల్స్లో 29 పరుగులు చేయడం జరిగింది. కొద్దిగా
స్ట్రగుల్ అయ్యాడు. బట్ నితీష్ కుమార్ రెడ్డి 18 బాల్స్లో 36 మంచి నాక్ ఆడతాడు. మనం వచ్చిందంటే కదా ఆ క్యామియో ఏదైతే ఉంటుందో క్యామియో అద్భుతంగా ఆడడం జరుగుతుంది. ఇక సలీల్ అరోరా 8 పరుగులు చేయడం జరిగింది. అంకిత్ వర్మ 1 పరుగు చేయడం జరిగింది. సలీల్ అరోరా ఒక 6 కొట్టి మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం జరిగింది. ఓవరాల్గా 18.3 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 229 పరుగులు చేసింది. అండ్ జోఫ్రా ఆర్చర్ని మెచ్చుకోవాలి బౌలింగ్ డిపార్ట్మెంట్లో. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే బ్రిజేష్ శర్మ 4 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఫెరెరా వచ్చేసి ఒక ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. జోఫ్రా ఆర్చర్ ఏంటంటే ఈ సీజన్లో కన్సిస్టెన్సీగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక టేబుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే టేబుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి అది కూడా 10 పాయింట్లతో ఉంది. బట్ ఏంటంటే రన్ రేట్ కొంచెం తక్కువగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే రన్ రేట్ తక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే కాటేరమ్మ కొడుకులు మళ్ళొకసారి ఖతర్నాక్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఇంకా ప్యాట్ కమిన్స్ కూడా వచ్చాడు కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా సాలిడ్గా మారుతుంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా సాలిడ్గా అయిపోయింది. మళ్ళీ ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా స్ట్రాంగ్గా మారిపోయింది. ఖచ్చితంగా టాప్ 4లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంటుంది. టాప్ 4లో నా ఒపీనియన్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. తర్వాత ఆర్సీబీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంటుంది. ఇక 4వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కానీ లేదంటే రాజస్థాన్ రాయల్స్ కానీ ఉండే అవకాశం ఉంది. లేదంటే చెప్పలేం చెన్నై సూపర్ కింగ్స్ కూడా సర్ప్రైజ్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే కాటేరమ్మ కొడుకులు నిన్న ఖతర్నాక్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. మంచి ఫామ్లోకి రావడం జరిగింది. సో గుడ్ న్యూస్, ఇదే విధంగా మిగతా మ్యాచ్లు కొనసాగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. బట్ ఏంటంటే ఇలాంటి 260, 228 స్కోర్లు వచ్చిన తర్వాత కూడా చేజబుల్ అవుతుందంటే బౌలర్స్ డామినేషన్ తగ్గిపోయిందా, లేకపోతే బ్యాటర్స్ డామినేషన్ పెరిగిందా, లేదంటే ఇది ఇక్కడ మాత్రమే సాధ్యమా, ఇంటర్నేషనల్లో సాధ్యం కాదా, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? మరి మ్యాచ్లు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయా లేదా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రెగ్యులర్గా ఇలాంటి ఐపీఎల్ అప్డేట్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్ కోసం మన ఏటీ స్పోర్ట్స్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి వెళ్ళండి. జై హింద్, జై భారత్, నమస్తే.